డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్వారడి లాజిక్స్. ఈరోజు మనము ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఏఎల్పి మాక్ టెస్ట్ నెంబర్ 15 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఒకసారి మీరు ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇది చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఇదేదో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ 3abc ఫార్మేట్లో ఉంది. మరి ఆ ఫార్మేట్లో యాజ్ ఇట్ ఈజ్గా లేదు, ఆ ఫార్మేట్కి తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది ఆ ఫార్మేట్లో ఉన్నట్లయితే మనకు అసలు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3abc ఎప్పుడు అవుతుంది? ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు. అప్పుడు మనం ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 చేస్తే అప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది? ఇచ్చినటువంటి క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఆ ఫార్మేట్లోకి మార్చుకోవాలి అంటే ఇక్కడ చూడండి 4a - 5 ఉంది, ఇక్కడ కూడా 4a - 5 ఉంది, ఇక్కడ 5a + 4 ఉంది, ఇక్కడ కూడా 5a + 4 ఉంది, ఇక్కడ a - 2 ఉంది, కానీ ఇక్కడ 3a - 6 ఉంది. 3ని కామన్ తీద్దామా? 3ని కామన్ తీస్తే ఏమవుతుంది? 3 క్యూబ్ కాబట్టి 27 అవుతుంది. 27 ఇంటూ a - 2 హోల్ క్యూబ్ ఇలా రాయొచ్చు కదా. (27 × a - 2 హోల్ క్యూబ్ ప్లస్ 27 ఇంటూ 5a - 5a + 4 హోల్ క్యూబ్ ప్లస్ 8 ఇంటూ 4a - 5 హోల్ క్యూబ్. విషయం ఏంటంటే ఇక్కడ ఈ 27ని 3 క్యూబ్ అని రాయొచ్చు, ఈ 27ని 3 క్యూబ్ అని రాయొచ్చు, ఈ 8ని 2 క్యూబ్ అని రాయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే 3 టైమ్స్ ఆఫ్ a - 2 హోల్ క్యూబ్, 3 టైమ్స్ ఆఫ్ 5 + 4 హోల్ క్యూబ్, 2 టైమ్స్ ఆఫ్ 4a - 5 హోల్ క్యూబ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 54ని మనం ఎలా రాయొచ్చు అంటే 3 టైమ్స్ ఆఫ్ abc, 3 టైమ్స్ ఆఫ్ abc. ఏ అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? సో 3 టైమ్స్ ఆఫ్ a - 2. నెక్స్ట్ b అంటే ఎంత వస్తుంది? 3 టైమ్స్ ఆఫ్ 5a + 4. c అంటే ఏమొస్తుంది? 2 టైమ్స్ ఆఫ్ 4a - 5. ఇప్పుడు మీరు కావాలని చూడండి, ఫస్ట్ వాల్యూస్ చూడండి. 2 × 3 6, 6 × 3 18, 18 × 3 54. సో 54 సూటబుల్ అయింది కదా. RHS సైడ్ సూటబుల్ అయింది. LHS సైడ్ కూడా ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఫార్మేట్లో ఉంది. మనందరికి కూడా తెలుసు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. ఇది ఎప్పుడు అవుతుంది అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఏ ప్లస్లో ఏం పెట్టుకున్నాం మనం? సో 3 టైమ్స్ ఆఫ్ a - 2 అంటే 3a - 6. బీ ప్లస్లో ఏం పెట్టుకున్నాం? సో 3 టైమ్స్ ఆఫ్ 5a + 4 అంటే 15a + 12. సి ప్లస్లో ఏం పెట్టుకున్నాం? సో 2 టైమ్స్ ఆఫ్ 4a - 5 అంటే 8a - 10 దట్ ఈజ్ ఈక్వల్ 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 3a 15a, సో మనకి ఎంత వస్తుంది? 18a, 18a + 8a 26a. సో 26a ఈజ్ ఈక్వల్ టు -6 + 12 + 6 + 6 అంటే -4 వస్తుంది. అది అవతల పోతే +4 అవుతుంది. అంటే a ఈజ్ ఈక్వల్ టు 2/13 వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు 2/13. సో ఇక్కడ 13a కదా మనకు కావాల్సింది, 13a + 2 కదా. 13 ఇంటూ a అంటే 2/13 + 7. సో 13కి 13 క్యాన్సిల్ అవుతుంది. 2 + 7 ఈజ్ నథింగ్ బట్ 9. ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగింది టేబుల్ ఫార్మేట్లో. ఇక్కడ ఏమి ఇచ్చున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఇచ్చాడు. మనల్ని క్వశ్చన్ ఏం అడిగాడంటే సెల్లింగ్ ఆఫ్ బ్రాండ్ బి ఇన్ 2012. సో బ్రాండ్ బి ఇన్ 2012 దిస్ ఈజ్ 27 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 27 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బ్రాండ్ డి ఇన్ 2014. సో 2014లో బ్రాండ్ డి అంటే 2012లో బ్రాండ్ బి అమ్మకాలు అనేవి 2014 బ్రాండ్ డిలో ఎంత శాతం అడుగుతున్నాడు. సో బ్రాండ్ బి ఇన్ 2012 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బ్రాండ్ డి ఇన్ 2014? 15. దిస్ ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్? సో 3 టేబుల్లో కానీ మీరు క్యాన్సిల్ చేసినట్లయితే 3 9s are 3 5s are 9/5. 1/5 ఈజ్ నథింగ్ బట్ 20%. 9/5 ఈజ్ నథింగ్ బట్ 180%. 180%. So your answer is 180%. Option 2 is the right answer.
ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 5 members 3 years ago was 20 years. Meanwhile, a child was born in this family and still the average age of the whole family is same today. So, the present age of the child is what? 3 సంవత్సరాల క్రితం 5 మంది కుటుంబ సభ్యుల యొక్క సగటు వయసు 20 సంవత్సరాలు అయితే ఆ కుటుంబంలో ఒక బిడ్డ జన్మించినట్లయితే ఇప్పుడు కూడా ఈ రోజు గిని చూసినా సరే అప్పట్లాగే ఉంది సగటు వయసు అనేది. అయితే ప్రస్తుతం ఆ బిడ్డ వయసు ఎంత అడుగుతున్నాడు. 3 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాలు అంటే ప్రస్తుతం ఎంత అవుతుంది చెప్పండి. 5 మంది ఉన్నారు ఫ్యామిలీలో. 3 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల సగటు అంటే ఇప్పుడు సగటు ఎంత అవుతుంది, 23 అవుతుంది. అంటే వాళ్ళ వయసు 115. వాళ్ళ వయసు ఎంత 110 ప్రస్తుతం 5గురు. ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక బాబు పుట్టాడు, బాబో పాప పుట్టారు. అప్పుడు 5గురు ఉన్న ఫ్యామిలీ కాస్త ఏమవుతుంది, 6గురు అవుతుంది. కానీ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే 3 సంవత్సరాల క్రితం ఆ ఫ్యామిలీ యొక్క సగటు ఎంతైతే ఉందో ఈరోజు కూడా ఆ ఫ్యామిలీ సగటు అంతే ఉంది. అంతే అంటే ఎంత, 20 ఉంది. అంటే 6 into 20. 6 into 20 ఎంత అవుతుంది, 120 అవుతుంది. ఆరు క్లియర్ నానా? అంటే 6గురు దిగిన మీరు చూసినట్లయితే 120 ఉంది, 5 మంది చూసినట్లయితే 115 ఉంది. మరి ఆ ఎక్స్ట్రా పర్సన్దే కదా 5 years అనేది. ఆ బాబు పుట్టిన బాబుదో పుట్టిన పాపదే కదా 5 years అనేది. అడిగింది ప్రస్తుతము ఆ పాప లేదా ఆ యొక్క బాబు వయసు ఎంత అని అడుగుతున్నారు. 5 years అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ 11-digit నెంబర్ 7341521A 56B is divisible by 9 and 11, then find the value of 8A plus 3B minus 4. ఒకే 11 అంకెల సంఖ్య 7341521A 56B 9 మరియు 11 చే భాగించబడినట్లయితే 8A plus 3B minus 4 విలువను కనుగొనండి. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ 11 చూద్దాం. 11 అంటే మీకు తెలుసు కదా, ఆల్టర్నేటివ్ డిజిట్స్, ప్రత్యామ్నాయ స్థానాల్లో ఉన్నటువంటి అంకెల మొత్తాల మధ్య భేదం తీసుకోవాలి. చెప్పండి. 7 plus 4 11, 11 plus 5 16, 16 plus 1 17, 17 plus 5 22, 22 plus B 22B మైనస్ ఇప్పుడు చెప్పండి 4 6 12, 12 plus A ఇది 22 plus B నానా. ఈ డిఫరెన్స్ అనేది 0 కానీ 11 కానీ రావాలి, ఆర్ 11 మల్టిపుల్ అయిన రావచ్చు, ఏదైనా రావచ్చు. మోస్ట్ ప్రాబ్లం మనం 0 కానీ 11 కానీ వచ్చే విధంగా చూసుకుందాం. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే అది 9 మల్టిపుల్ కూడా కావాలి కదా, 9 మల్టిపుల్ కూడా కావాలి. 9 మల్టిపుల్ కావాలి కాబట్టి నేనేమంటానంటే బి ప్లేస్లో ఒక 5 పెట్టాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సి ప్లేస్లో ఏ ప్లేస్లో ఒక 4 పెట్టాను అనుకోండి. ఇప్పుడు బి ప్లేస్లో 5 పెడితే ఏమవుతుంది, ఇది 27 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, బి ప్లేస్లో 5 పెడితే 27 అవుతుంది. ఏ ప్లేస్లో 4 పెడితే ఇది ఏమవుతుంది, 16 అవుతుంది. సో 27 - 16 అంటే 11 వస్తుంది. ఎస్ 11 కూడా రావచ్చు డిఫరెన్స్ అనేది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ బి ప్లేస్లో 5 పెడితే ఏ ప్లేస్లో 4 పెడితే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9తో కూడా పోవాలి, అప్పుడే 9 డివిజిబిలిటీ రూల్ అవుతుంది. చూడండి ఇక్కడ 27 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, 16 వస్తుంది. 27 + 16 27 + 16 రావాలి. అంటే 27 + 16 వేసుకుంటే మనకు అది 9తో కూడా పోవాలి. సో 9తో పోతుందా, 27 + 16 వేస్తే మనకు 9తో పోతుందా, ఇక్కడ 27 వస్తుంది, ఇక్కడ 16 వస్తుంది. కానీ 27 + 16 అంటే మనకు 33 43 వస్తుంది, పోవట్లేదు. అలాంటప్పుడు ఏం చేద్దామంటే దీన్ని 6 తీసుకుందాం, దీన్ని 5 తీసుకుందాం, నో ప్రాబ్లం. ఎందుకంటే క్యాన్సిల్ కాలేదు మనకు, ఎందుకంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9తో కూడా పోవాలి కదా. అందుకని 6 5 తీసుకుందాం. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 28 అవుతుంది, ఇది 17 అవుతుంది. 28 - 17 అంటే 11. ఎస్. ఇప్పుడు చెప్పండి 22 + 6 అంటే 28 అవుతుంది, 12 + 5 అంటే 17 అవుతుంది. టుగెదర్ విల్ బి 45. అంటే మీరు ఏ ప్లేస్లో 5 పెట్టి బి ప్లేస్లో 6 పెడితే మనకు ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే 9తో కూడా పోతుంది, 9తో పోతుంది, 11తో పోతుంది. అందుకని సో మనం ఆ వాల్యూస్తో ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు చెప్పండి మన ఆన్సరు 8A. ఏ అంటే ఎంత అనుకున్నాం, 5 అనుకున్నాం, ప్లస్ 3B. 3 అంటే ఎంత అనుకున్నాం, 6 అనుకున్నాం, -4.
40 plus 18, 40 plus 18, 58. 58 minus 4, 54. So your answer is what? 54. So option 1 అనేది సో మీ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఎ సర్కిల్ విత్ సెంటర్ O, P is an external point and P and PB are two tangents drawn to the circle. If angle APO is equal to 28 degrees, then find the measure of angle ACB, where C is a point on the circumference of the circle opposite to angle APB. O కేంద్రంగా ఉన్న వృత్తంలో P అనేది ఒక బాహ్య బిందువు మరియు PA మరియు PB వృత్తానికి గీసిన రెండు స్పర్శరేఖలు. యాంగిల్ APO అనేది 28 డిగ్రీస్. ఇక్కడ C అనేది యాంగిల్ APBకి ఎదురుగా ఉన్నటువంటి వృత్త పరిధిపై ఒక బిందువు. అయితే యాంగిల్ ACB యొక్క కొలతలు కావండి అంటున్నాడు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక మనం సర్కిల్ తీసుకుందాము. సర్కిల్లో సెంటర్ O అనుకుందాము. సో ఒక బాహ్య బిందువుకి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ Pకి మనం 2 టాంజెంట్స్ని డ్రా చేయడం జరిగింది, PA PB. సో మనకు APO యాంగిల్ ఇచ్చున్నారు, 28 డిగ్రీస్ అని ఇచ్చున్నారు. ఇది 28 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, 90 28 అంటే 118 ఉంటుంది. అంటే ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 62 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, అంటే పై పార్ట్లో ఏదైతే ఉంటుందో కింది పార్ట్లో కూడా సేమ్ యాంగిల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 28 ఉందంటే ఇక్కడ 28 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఎందుకు సార్ మీరు అలా యాంగిల్స్ ఎందుకు ఈక్వల్ అంటున్నారు సార్? ఇక్కడ 62 వస్తే ఇక్కడ ఎందుకు 62 అంటున్నారు సార్ అని మీరు అడగొచ్చున్నాను. ఎప్పుడు కూడా ఒక సర్కిల్కి గీసినటువంటి టాంజెంట్స్ లెన్స్ అనేవి సేమ్ ఉంటాయి. ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ టు ద సేమ్ సర్కిల్ దట్ విల్ బి ఈక్వల్. ఒక వృత్తానికి మనము ఎన్ని స్పర్శరేఖలు గీసినా వాటి యొక్క కొలతలు సమానంగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం OA OB అనేవి కూడా సేమ్ ఉంటాయి కదా, OA OB కూడా సేమ్ ఉంటాయి కదా. ఎస్, అప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఎనీ 2 sides ఆర్ ఈక్వల్, దెన్ దర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఆ ఫార్మేట్లో మనం ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇది 62, ఇది 62 అంటే ఈ మొత్తం యాంగిల్ ఎంత అయింది? 124 అయింది. ఈ టోటల్ యాంగిల్ 124 అయింది. మనకు C అనే పాయింట్ ఈ APBకి ఆపోజిట్లో ఉన్నటువంటి వృత్త పరిధిపై ఉంది. C అనే పాయింట్. ఎస్, దే ఆర్ ఆస్కింగ్ ACB. సో మనకు సెంటర్ దగ్గర చేసేటువంటి ఈ కోణంలో ఇక్కడ వృత్త పరిధిపై చేసేటువంటి కోణం ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది. ద యాంగిల్ మేడ్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్వైస్ టు ద యాంగిల్ మేడ్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో వృత్త పరిధిపై చేసేటువంటి కోణంకి కేంద్రం దగ్గర చేసే కోణం 2 రెట్లు ఉంటుంది. మరి ఇది 124 ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి? 62 ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 62. A car moving at a speed of 50 km/h overtakes a bike 200 meters ahead going in the same direction in 45 seconds. What is the speed of the bike? 50 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న కారు 200 మీటర్ల ముందున్నటువంటి బైక్ని అదే దిశలో 45 సెకండ్లు అధిగమించింది. అయినా బైక్ యొక్క వేగం ఎంత అన్నాడు. సో ఇక్కడ చూడండి, కారు యొక్క వేగం 50, అదే దిశ, ఒకే దిశ. బైక్ వేగం మనకు తెలియదు. స్పీడ్ ఆఫ్ ద బైక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఆఫ్ ద బైక్ సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ S1 - S2 అవుతుంది. బైక్ స్పీడ్ కన్నా కార్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అందుకని 50 - SB రాశాను. ఇది స్పీడ్, రిలేటివ్ స్పీడ్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈజ్ 200 meters, టైమ్ ఈజ్ 45 seconds. డిస్టెన్స్ బై టైం, దూరము బై కాలము అంటే వేగము, కానీ ఇది మీటర్ పర్ సెకండ్లో ఉంది, మన కిలోమీటర్ పర్ అవర్లో కావాలి, అందుకని 18/5. సో చూడండి, జాగ్రత్త చూడండి. 9 టేబుల్లో 9 2s are 9 5s are 5 5s are 25, 8 times, 8 2s are 16. అంటే 16 మనం 50లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 34 వస్తుంది. therefore bike speed will be 34. so option 3 is the right answer. Find the sum of the digits of a 5-digit smallest number which when divided by 18, 30 and 54 leaves with the remainder 11 in each case. 18, 30, 54తో భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ 11 శేషం వచ్చే 5 అంకెల చిన్న సంఖ్య యొక్క అంకెల మొత్తం కావాలి. ఓకే, నో ప్రాబ్లం. సో ఫస్ట్ వీటికి మనం సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ సెట్ ఆఫ్ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్గా చేయడానికి కుదరదు, సెట్ ఆఫ్ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి చేయాలి. ఓకే, సో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఎల్సిఎం. సో 18, 30 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, లేదా 18 చేయక్కర్లేదు ఎందుకంటే 54లో ఉంటుంది. 30, 54 ఇట్ గోస్ 6 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 5 times. సో 5 times of 54, 270. సో ఎల్సిఎం ఈజ్ 270.
ఇప్పుడు మనకు ఈ 270తో 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలంటే టైం పడుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే అసలు జనరల్గా స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏంటి 10,000 కదా. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ 10,000 కదా. సో ఈ 10,000 మనము 270తో మనం డివిజన్ చేయాలి. సో రిమైండర్ ఎంత వస్తుందో అప్పుడు మనం దాన్ని బట్టి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. 270 ఎన్ని టైమ్స్ పోతుంది? సో 3 టైమ్స్ 4 టైమ్స్ పోతుందా? పోదు, 3 టైమ్స్ పోతుంది. సో 3 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? 810 వస్తుంది. 810 అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 190 వస్తుంది. పక్కన 0 పెట్టుకోవచ్చు అంటే 1900 అవుతుంది. సో ఇంకెన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుందా? 7 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. 7 టైమ్స్ అంటే 1890 వస్తుంది. అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఓకేనా, రిమైండర్ 10 వస్తుంది. ఒకవేళ మనకు 4 అంకెల పెద్ద సంఖ్యకి అడుగుంటే ఆ 10,000 నుంచి 10 సబ్ట్రాక్ట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు 5 అంకెల చిన్న సంఖ్య కావాలి కాబట్టి 270తో భాగిస్తే మనకు 10 వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే సో 10,000కి రిమైండర్ 10 వస్తుంది కాబట్టి 10,000కి 260 యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 10,260 వస్తుంది. ఈ 10,260 అనేది 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. కానీ ప్రతి కేసులో 11 అనే రిమైండర్ వస్తుంది కదా, ఆ 11 మర్చిపోకూడదు. మీరు ఆ 11 యాడ్ చేయాలి. ఆ 11 యాడ్ చేయకపోతే మీకు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ప్రతి కేసులో 11 అనేది మనకు శేషంగా మిగిలిపోతుంది. ఆన్సర్ వచ్చిన తర్వాత 11 యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి? 10,271. అంటే 10,271 అనేది 5 అంకెల చిన్న సంఖ్య. ఇప్పుడు 18తో భాగించామనుకోండి 11 శేషం వస్తుంది. 30తో భాగించామనుకోండి 11 శేషం వస్తుంది. 54తో భాగించినా సరే 11 శేషం వస్తుంది. ఇప్పుడు మనకు ఈ సంఖ్య కావాల్సింది, దీంట్లో అంకెల మొత్తం కావాలి. అంటే ఒకసారి మీరు చూస్తే 1 + 2 + 7 + 1 0ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎంత అవుతుంది? మనకు 11 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 11. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. Container P and Q contain mixture of acid and water in the ratio of 5:6 and 3:2 respectively. In what ratio should quantities of mixture be taken from P and Q to form mixture in which acid to water in the ratio 6:5? సో P మరియు Q కంటైనర్లతో ఆమ్లం మరియు నీరు నిష్పత్తి 5:6 మరియు 3:2గా ఉన్నాయి. అయితే 6:5 నిష్పత్తులు ఆమ్లము మరియు నీరు ఏర్పడడానికి P మరియు Q మిశ్రమాలను ఏ నిష్పత్తిలో తీసుకోవాలని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మనకు యాసిడ్ వాటర్ ఉందన్న, మనం యాసిడ్ని బేస్ చేసుకుని సమ్ చేసిన ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ యాసిడ్ని బేస్ చేసుకుని సమ్ చేస్తున్నాను. నేను యాసిడ్ని బేస్ చేసుకుని సమ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇది వాటర్ని బేస్ చేసుకుని సమ్ చేసిన ఆన్సర్ వస్తుంది. యాసిడ్ని బేస్ చేసుకుని సమ్ చేసినట్లయితే యాసిడ్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్ ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ 11 పార్ట్స్. సెకండ్ దాంట్లో యాసిడ్ ఎంత ఉంది? 3 పార్ట్స్ ఉంది. అవుట్ ఆఫ్ 5 పార్ట్స్. మిక్చర్లో యాసిడ్ ఎంత ఉంది? మిక్చర్లో కింద మీరు చూసినట్లయితే యాసిడ్ టు వాటర్ 6 పార్ట్స్ ఉంది. అవుట్ ఆఫ్ 11 పార్ట్స్. 6/11. అంటే ఈ మిక్చర్లో 6/11 రావాలి అంటే మరి ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో మనం యాడ్ చేయాలి? ఆ నిష్పత్తి అడుగుతున్నాడు, ఆ రేషియో అడుగుతున్నారు. మిక్చర్స్ ద్వారా మనం సాల్వ్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు, భిన్నాలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయకూడదు. సో ఆ డినామినేటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ డినామినేటర్స్తో మల్టిప్లై చేద్దాం. 11, 5 అనే ఉన్నాయి. సో 11, 5తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 11కి 11 క్యాన్సిల్ అయితే 6 5 30. ఇక్కడ 30 వస్తుంది. సో ఇక్కడ కూడా 11, 5తో మల్టిప్లై చేద్దాం. 5కి 5కి సబ్ట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 11 3 ఎంత? 33. ఇక్కడ కూడా 11, 5తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 11కి 11 క్యాన్సిల్ అయిపోతుంది. 5 5 ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 33 ఉంది, మిడిల్లో 30 ఉంది. సో 33కి 30కి డిఫరెన్స్ ఎంత? 3. 25కి 30కి డిఫరెన్స్ ఎంత? 5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3:5. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్గా చెప్పొచ్చు. ఇఫ్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్ 4 times, then the probability of getting same symbol on its toss. ఒక నాణెమును 4 సార్లు ఎగరవేస్తే ఒకే శిఖరం వచ్చేటువంటి సంభావ్యత ఎంత? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబబిలిటీలో ఏ క్వశ్చన్ వచ్చినా సరే ముందు మనం n(s) మీద టార్గెట్ చేయాలి. P(e) అంటే సో n(e/n)s. P(e) అంటే ఏంటి? n(e/n)s. సో ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే n(s). సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాయిన్ ఫార్మేట్లో ఎప్పుడైనా మీ యొక్క n(s) అనేది 2n ఫార్మేట్లో ఉంటుంది. n అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఇక్కడ మనకు ఒకటే చిహ్నం రావాలి 2 వైపులా. ఓకేనా? అంటే మనం 2 కాయిన్లు ఎగరవేస్తే ఒకే నాణ్యం 4 సార్లు ఎగరేస్తే ఒకే రావాలి. సో అప్పుడు ఒకే వచ్చేటువంటి ఏమవుతుంది? అన్ని బొమ్మలను రావాలి, అన్ని లేదా బుర్సులను రావాలి, అన్ని హెడ్స్ అయినా రావాలి, లేదా అన్ని టైల్ అయినా రావాలి. అన్ని హెడ్స్ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది, అన్ని టైల్స్ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది. అంటే అలాంటివి ఒకే చిహ్నం వచ్చేటువంటి ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి.
సో 2/2^4 అంటే ఎంత వస్తుంది 1/2³ వస్తుంది. 1/2³ అంటే 8 వస్తుంది. సో 1/8 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఆల్ హెడ్స్ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది, మనకు ఫేవరబుల్ కేసు అన్ని హెడ్స్ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది, అన్ని టైల్స్ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది, అన్ని టైల్స్ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది, అన్ని హెడ్స్ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది, అన్ని టైల్స్ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది. అది క్లియర్ నానా? అది సో మొత్తం 16 ఛాన్సులు వస్తాయి, 16లో 2 మనకు అనుకూలంగా ఉంటాయి. సో 2/16 అంటే 1/8. The internal angle bisectors of angle QPR cuts QR at S if QS is to SR is equal to 5:8, PQ is equal to, then find the length of PR. QPR యొక్క అంతర కోణ ద్విఖండన, సో కోణ ద్విఖండన అంటే సమద్విఖండన రావాలి ఇక్కడ. కోణ సమద్విఖండన రేఖ QRని S వద్దకు ఆకింది. QS is to SR is equal to 5:8, PQ 9 cm ఇస్తే PR పనులు కనుగొనండి అన్నాడు. సో యాంగిల్ PR యొక్క QPR ఒకసారి మీ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ మనం డ్రా చేస్తున్నాం. సో QPR అన్నాడు అంటే ఇది P అనుకుందాం, ఇది Q అనుకుందాం, ఇది R అనుకుందాం. సో దీన్ని మనం ఇంటర్నల్ బైసెక్టర్ చేసాం. ఓకే, కోణ సమద్విఖండన చేసాం. కోణ సమద్విఖండన అంటే ఇక్కడ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కోణ సమద్విఖండన. సో చేసినప్పుడు అది QRని S వద్ద టచ్ అవుతుంది. మనకు QS అనేది 5 పార్ట్స్, ఇది 8 పార్ట్స్. ఇంకా మనకి ఏమి ఇచ్చాడు? PQ ఇచ్చాడు 9 అని, PQ 9 అని ఇచ్చాడు. దెన్ PR, ఈ PR వాల్యూని కనుక్కోవాలి. సో ఈ 2 యాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మనం కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఈక్వల్గా తీసుకోవచ్చు. కరస్పాండింగ్ సైడ్స్, సో సాదృశ్య భుజాలు తీసుకోవచ్చు మనం ఇక్కడ. అంటే 9/5 ఈజ్ ఈక్వల్ టు x/8. అప్పుడు ఎంత అవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 72/5 అవుతుంది. సో 14 times 70, 5.4 times 2. So your answer is what? 14.4. Option 2 is the right answer. The sum of the two numbers is 360 and their LCM is 1638. If their HCF is 18, then find the difference of the two numbers. రెండు సంఖ్యలు మొత్తం 360 మరియు వాటి కసాగు 1638, వాటి గసాబా 18 అయితే రెండు సంఖ్యల భేదాన్ని కనుగొనండి. భేదం అడుగుతున్నాడు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే HCF 18 కాబట్టి ప్రతి సంఖ్య కూడా HCFతో క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి భేదం కూడా డిఫరెన్స్ కూడా 18తో క్యాన్సిల్ అవ్వాలి. సో ఇక్కడ 18 టేబుల్లో పోతుందా? పోతుంది. ఇది 18 టేబుల్లో పోతుందా? పోదు. ఇది 18 టేబుల్లో పోతుందా? పోదు. ఇది 18 టేబుల్లో పోతుందా? పోతుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటే ఆప్షన్ ఉంటే టిక్ కొట్టే వాళ్ళం, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకదాన్ని వెరిఫై చేసుకుందాం, అది రైట్ అయితే అదే మీ ఆన్సర్ అవుతుంది, అది కాకపోతే ఆటోమేటిక్గా ఇంకోటి ఆప్షన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఇచ్చాడు మనకు. ఆ 2 నెంబర్స్ AB అనుకుంటే సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఎంత ఇచ్చాడు? 360 ఇచ్చాడు. అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ద 2 నెంబర్స్ నేను 108 అనుకుంటున్నాను. ఓకేనా? అప్పుడు మనకి AB ఎంత వస్తే తెలుస్తుంది. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే మనకు ఏ కావాలి అంటే, ఓకేనా, సో ఈ డిఫరెన్స్ ఎంత వస్తున్నాను మనకు? 360, 108 డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ మనకు సో 468 వస్తుంది. దాంట్లో హాఫ్ అంటే 234 వస్తుంది. B ఎంత వస్తుంది అప్పుడు? B ఎంత వస్తుంది అప్పుడు? 234 అంటే 126 వస్తుంది. అంటే ఆ 2 నెంబర్స్ 234, 126. నేనేమంటానంటే 234 అనేది 18 మల్టిపులే. ఎస్, 18 13 టైమ్స్ పోతుంది. సో 126 కూడా 18 మల్టిపులే. మీరు కావాలంటే ఒకళ్ళు 126 తీసుకున్నారను ఫర్ ఎగ్జాంపుల్, A+B ఈజ్ ఈక్వల్ టు 360, A-B ఈజ్ ఈక్వల్ టు 126 తీసుకున్నారనుకోండి. అప్పుడు ఏ ఎంత అవుతుంది? 486 అవుతుంది. 486 అంటే 243 అవుతుంది. ఆర్ యూ క్లియర్ నానా? అది అంటే ఇది 18 టేబుల్లో పోవాలి. 18 టేబుల్లో పోతుందా? ఇది పోదు. అందుకని మీ ఆన్సర్ కాదు ఇది. సో అలా వెరిఫై చేసుకోవాలి తప్ప మీరు, అంటే కొంతమంది ఎలా చేస్తారంటే ఇప్పుడు A+B వచ్చింది, మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF. అప్పుడు మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంటే A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF 1638 ఇంటూ 18. అప్పుడు AB వస్తుంది. AB తెలుసు, A+B తెలుసు. అప్పుడు A-B కావాలి. A-B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A+B హోల్ స్క్వేర్. అన్ని రాసి సర్కట్ చేస్తారు. అది చాలా ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే బిగ్గర్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి చాలా ఎక్కువ టైం పడుతుంది. క్యాలిక్యులేషన్ హెవీ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో ఈ విధంగా చేసినట్లయితే చాలా ఈజీ అవుతుంది మనకు. Messi can do a work in 12 days. Ronaldo can do the same piece of work in 10 days. The contract for the work is for 4,400. How much shall Ronaldo get if both of them work together?
మెస్సీ అయితే ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు మెస్సీ. రొనాల్డో అయితే అదే పనిని 10 డేస్లో చేయగలడు. సో టోటల్ వర్క్ మనకి ఎల్సిఎం అవుతుంది, ఎల్సిఎం 60 అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుంది? 60 అవుతుంది. సో 12 టేబుల్లో మనకి ఇది 5 టైమ్స్ పోతుంది, 5 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది. ఇప్పుడు అడిగిన ఇద్దరు కలిసి పనిచేశారు. అడిగింది రొనాల్డోకి ఎంత వస్తుందని అడిగాడు. ఇద్దరు కలిసి పనిచేస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుందో చూద్దాం. ఎన్ని డేస్ కూడా అవసరం లేదు, వాళ్ళ ఎఫిషియన్సీ ప్రకారమే మన ఇద్దరు కలిసి చేశారు కాబట్టి, ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ప్రకారం పంచుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎన్ని డేస్లో కూడా అవసరం లేదు, ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇద్దరు కలిస్తే 11 కదా, 11 పార్ట్స్ అంటే ఎంత? 4400. అంటే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 400 అవుతుంది. అడిగింది రొనాల్డో అంటే 6 పార్ట్స్, 6 × 400 2400. మళ్ళీ ఇద్దరు కలిసి ఎన్ని డేస్ చేస్తున్నారు అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పొచ్చు. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ ఆధారంగా వాళ్ళు పంచుకుంటారు. ఓకేనా? సో డైరెక్ట్గా చెప్పొచ్చు. డేస్ రేషియో ఎంత ఉంది? 6:5 ఉంది. ఇది డేస్ రేషియో. అప్పుడు ఎఫిషియన్సీస్ రేషియో ఏమవుతుంది? 5:6 అవుతుంది. మొత్తం 11 పార్ట్స్ అంటే 4400. ఓకేనా? 6 పార్ట్స్ ఈజ్ 2400. అసలు మళ్ళీ వాళ్ళ యొక్క టోటల్ వర్క్, అదేవిధంగా మళ్ళీ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేశారు, ఇవన్నీ కూడా చేయక్కర్లేదు. సో డైరెక్ట్గా మీ ఆన్సర్ చెప్పొచ్చు ఆప్షన్ 3. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఒకసారి మీ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ 118 ఉందంటే ఇది స్ట్రైట్ యాంగిల్ కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఎంత వస్తుంది? 62 వస్తుంది. నేను 180 అవ్వాలి కాబట్టి. ఇది 62 కదా, 62 26 అంటే ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 88 వస్తుంది. 88. అప్పుడు ఈ యాంగిల్ ఎంత వస్తుంది? 92 వస్తుంది. ఇది 92 వచ్చిందంటే ఇది ఎంత అవుతుంది? 88 అవుతుంది. ఎందుకు 88 అవుతుంది? స్ట్రైట్ యాంగిల్ కదా, ఇది స్ట్రైట్ యాంగిల్ కదా, 180 అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన యాంగిల్ ఏంటి? ఎక్స్ కావాలి. ఇది 32, ఇది 88. 32, 88 అంటే ఎంత? 120. అప్పుడు రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది? 60 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అని చెప్పొచ్చు. ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ ద ఇట్స్ మీన్. ముందు మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం, సగటు కనుక్కుందాం, దాని తర్వాత సగటు విచలనాన్ని కనుక్కుందాం. సగటు అంటే అన్నిటిని యాడ్ చేయాలి ముందు. చూడండి నేను ఎలా యాడ్ చేస్తున్నాను చూడండి. 17, 63 అంటే 80. నెక్స్ట్ 42, 28 అంటే 70. 46, 24 అంటే 70. సో 29, 11 అంటే 40. 32, 18 అంటే 50. ఇలా రెండింటిని యాడ్ చేసి ఈజీ అవుతుందని. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు? ఆల్మోస్ట్ మనకు సో 10 ఉన్నాయి. ఇది ఎంత అవుతుంది? 150, 200, 310 అవుతుంది టోటల్. సో 310/10 అంటే మనకు 31 వస్తుంది. ఇది సగటు విచలనం కావాలి అంటే సగటులోంచి ప్రతి నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చినటువంటి డిఫరెన్స్ని మళ్ళీ మనం సగటు కనుక్కోవాలి. ఇప్పుడు 31 కదా, 17కి 13కి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ తీసుకోవాలి, నెగిటివ్స్ తీసుకోకూడదు. డిఫరెన్స్ ఎంత? 14. నెక్స్ట్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకు? 11 అవుతుంది. 11. నెక్స్ట్ 63 అంటే 32 డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ 28 అన్నాడు. 28 అంటే మనకు 3 డిఫరెన్స్ వస్తుంది. 46 అంటే 15 డిఫరెన్స్ వస్తుంది. 24 అంటే 7 డిఫరెన్స్ వస్తుంది. 29 అంటే 2 డిఫరెన్స్ వస్తుంది. 11 అంటే 20 డిఫరెన్స్ వస్తుంది. సో నెక్స్ట్ 32 అంటే 1 డిఫరెన్స్ వస్తుంది. 18 అంటే 13 డిఫరెన్స్ వస్తుంది. సో డివైడెడ్ బై మొత్తం ఎంత? మనకు 10 కదా, 10 వేయాలి. ఇప్పుడు చెప్పండి, 25 ఓ 32, 27, 57, 60, 75, 82, 84, 104, 105 ప్లస్ 13 అంటే 118 వస్తుంది. 118/10 అంటే ఎంత వస్తుందన్నా? 11.8 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Arvind taken certain sum of money from Ashok at certain rate of interest becomes 8,840 after 2 years, and at the same rate of interest 2.5 years becomes 9,050. Find the rate of interest per annum. అశోక్ నుండి అరవింద్ తీసుకున్నటువంటి కొంత మొత్తం నిర్దిష్ట వడ్డీ రేటుకు 2 సంవత్సరాల తర్వాత 8,840
మరి 2.5 ఏళ్ల తర్వాత 9,050 రూపాయలు అవుతే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? మనకు 2 years తర్వాత ఇచ్చాడు అమౌంట్ ఎంత ఇచ్చాడు? 8,840 ఇచ్చాడు. దాని తర్వాత 2.5 yearsకి ఇచ్చాడు. నెక్స్ట్ ఎంత ఇచ్చాడు? 2.5 yearsకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 9,050 రూపీస్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత వచ్చింది చెప్పండి? డిఫరెన్స్కి మేము చూస్తే 210 రూపీస్ వచ్చింది. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 210 రూపీస్ వచ్చింది. ఇది హాఫ్ ఇయర్కి వచ్చినటువంటి ఇంట్రెస్ట్. హాఫ్ ఇయర్కి అంటే హాఫ్ ఇయర్కి 210 వస్తే 1 yearకి ఎంత వస్తుంది? హాఫ్ ఇయర్కి 210 వస్తుంటే 1 yearకి ఎంత వస్తుంది? 420 వస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ప్రిన్సిపల్ కావాలి. ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే సాధారణ వడ్డీలో ప్రిన్సిపల్ కావాలి. A2 తెలుసు అంటే 2 years తర్వాత అమౌంట్ తెలుసు. మనకు ప్రిన్సిపల్ కావాలి అంటే 2 years బ్యాక్ వెళ్ళాలి. అంతే కదా, 2 years తర్వాత అమౌంట్ తెలుసు, ప్రిన్సిపల్ కావాలి, 2 years బ్యాక్ రావాలి. సో 1 year ఇంట్రెస్ట్ అంటే 420, 2 years ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుంది? 840 అవుతుంది. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 8,000 అవుతుంది. ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 8,000 అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకు కావాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే 1 year ఇంట్రెస్ట్ ఎంత? 420. ఆ 420 అనేది 8,000 మీద ఎంత పర్సెంటేజ్ అనేది మన క్వశ్చన్. 8,000 మీద ఎంత పర్సెంటేజ్? సో ఆల్ జీరోస్ కిట్ క్యాన్సల్ అన్న 42/8 వస్తుంది. 8 5 hours. కానీ మన ఆన్సర్ 5 పాయింట్ సంథింగ్ ఉండాలి. ఎగ్జాక్ట్ 5 ఉండదు, 5 పాయింట్ సంథింగ్ ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఈస్ 5.25. సో అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/√(x) = 4 ఉడితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? x ప్లస్ 1/x + +2 = 48 వస్తుంది. 16 × 3 అంటే 48 వస్తుంది. 2ను సబ్ట్రాక్ట్ చేస్తే 46 వస్తుంది. అంటే x ప్లస్ 1/x = 46. దీన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసామనుకోండి, x² + 1/x² + 2 = 46². 46² అంటే 2116. సో 2ను కట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? 4 వస్తుంది. 2114 వస్తుంది. సో ఇక్కడ 2114 అంటే ఈ పార్ట్ వరకు మనం 2114 సబ్స్టిట్యూట్ చేస్తే -89. అప్పుడు మనకి ఏమొస్తుంది? 2025 వస్తుంది. ఏమొస్తుంది? 2025. అండర్ రూట్ ఆఫ్ 2025. అండర్ రూట్ ఆఫ్ 2025 అంటే 45. సో ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. In a university election of 2 candidates, 80% of the students cast their votes, out of which 120 votes are invalid. The winner gets 37.5% of the total student votes, won by only 30 votes. Then find the number of students who did not cast their vote. So ఈ స్టేట్మెంట్ అండర్లైన్ చేయండి. ద విన్నర్ గెట్స్ 37.5% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్ ఓట్స్. ఇది అండర్లైన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ ఎన్నికల్లో 80% మంది విద్యార్థులు తమ ఓటు వేయగా అందులో 120 ఓట్లు చెల్లలేదు. విజేత మొత్తం విద్యార్థుల ఓటర్లో, ఇది అండర్లైన్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. మొత్తం విద్యార్థుల ఓటర్లో 37.5% పొంది కేవలం 30 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అయినా ఓటు వినియోగించుకొని విద్యార్థుల సంఖ్య కనుగొనండి అంటున్నాడు. సో జాగ్రత్తగా వినాలన్న మీరు. నేనేమనుకుంటానంటే టోటల్ ఓట్స్ని 100x అనుకుంటాను. టోటల్ ఓట్స్ని ఏమనుకుంటాను? 100x అనుకుంటాను. వీళ్ళలో 20% మంది వేయలేదు. అంటే క్యాస్ట్ చేసిన వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు 80x అవుతుంది. ఎందుకంటే 20x వేయలేదు కాబట్టి. వేసిన వాళ్ళలో 120 ఓట్లు చెల్లలేదు. 120 ఓట్లు చెల్లలేదు కాబట్టి అప్పుడు వ్యాలిడ్ ఓట్స్, చెల్లుబాటు అయ్యే ఓట్లు ఎన్ని అవుతాయి? 80x - 120 అవుతాయి. చెల్లుబాటు అయ్యే ఓట్లు ఎన్ని అవుతాయి? 80x - 120 అవుతాయి. అంటే ఇక్కడ కౌంటింగ్ అప్పుడు మనం ఓన్లీ వ్యాలిడ్ ఓట్స్ మాత్రమే చూస్తాం. అంటే చెల్లుబాటు అయ్యే ఓట్లు మాత్రమే లెక్కిస్తాం. సో చెల్లుబాటు అయ్యే ఓట్లు మాత్రమే విన్నర్కి లూజర్కి వస్తాయి. అంటే విన్నర్వి లూజర్వి కలిపితే వ్యాలిడ్ ఓట్స్ రావాలి. సో విన్నర్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి అంటే చాలా జాగ్రత్తగా వినాలి మీరు. విన్నర్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి అంటే జనరల్గా విన్నర్కి వచ్చే ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్ నుంచే రావాలి. కానీ వాళ్ళు కంపేర్ చేసేటప్పుడు, వాళ్ళు పోల్చేటప్పుడు టోటల్ ఓట్స్తో పోల్చారు. అంటే టోటల్ ఓట్స్తో పోల్చినంత మాత్రం టోటల్ ఓట్స్లో నుంచి వచ్చినట్టు కాదు, అవి వ్యాలిడ్ ఓట్స్ నుంచే వచ్చాయి. కానీ స్టేట్మెంట్ ఇవ్వడం అలా ఇచ్చాడు. కాబట్టి స్టేట్మెంట్ ఆధారంగానే మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అంటే 100xలో 37.5% అంటే 37.5%. విన్నర్కి 37.5% ఆఫ్ x వచ్చాయంటే అప్పుడు లూజర్కి రిమైనింగ్ ఓట్సే కదా. విన్నర్కి లూజర్కి కలిపితే 80x - 120 కదా. అంటే 80x - 120లో దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు లూజర్ ఓట్స్ అవుతాయి. చెప్పండి, 80xలో మనం 37.5x తీసేస్తే ఎంత అవుతాయి? 42.5x వస్తుంది. ఓకేనా? నేనేమంటున్నానంటే ఈ మొత్తం వ్యాలిడ్ ఓట్స్లో నుంచి విన్నర్ ఓట్స్ని తీసేయండి. 37.5 కదా. 37.5xని తీసేయండి. అప్పుడు లూజర్ ఓట్స్ వస్తాయి. అంటే ఎంత వస్తాయి? 42.5x - 120. విన్నర్కి లూజర్కి
మధ్య డిఫరెన్సే కదా మెజారిటీ. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా మెజారిటీ. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, విన్నర్కి ఎక్కువ ఓట్స్ వస్తాయి జనరల్గా. విన్నర్లోంచి లూజర్ని తీసేయాలి, అలా లూజర్లోంచి విన్నర్ని తీసేయకూడదు. విన్నర్లోంచి లూజర్ అంటే 37.5x లోంచి 42.5xని తీసేయాలి. అప్పుడు ఎంత వస్తుందన్నా 5x వస్తుంది, -5x వస్తుంది. ఇక్కడ దీంట్లోంచి దాన్ని తీసేయాలి కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, +120. ఆ డిఫరెన్స్ ఎంత, మెజారిటీ ఎంత 30. అప్పుడు ఈ +120 ఈ -5x అవతల పంపించండి, +5x అవుతుంది. ఆ 30 అవతలకి తెస్తే 90 అవుతుంది. సో 5x = 90. కానీ మన అదే ఆన్సర్, మన అది కాదు. అడిగింది వెయ్యిన వాళ్ళు, టోటల్ 100x ఉంటే క్యాష్ చేయని వాళ్ళు ఎంతమంది, ఓటు వేయిన వాళ్ళు 20x, వేసిన వాళ్ళు 80x. అంటే 5x 90 అయితే, 5x వాల్యూ 90 అయితే మనకు 20x వాల్యూ కావాలి వెయ్యిన వాళ్ళు వీళ్ళు. అంటే 4 టైమ్స్ కదా ఇది, 4 టైమ్స్ ఆఫ్ 90 అంటే 360. అంటే ఓటు హక్కును వినియోగించుకోని వాళ్ళు 360. The speed of the boat in still water is 8 km/h. It takes 5 hours to go upstream and 3 hours to go downstream. So distance between the 2 points. What is the speed of the stream? చూడండి. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఆల్ ఆఫ్ యూ, పడవ వేగం ఇచ్చాడు. పడవ వేగం అంటే b is equal to 8. ఓకే, వ్యతిరేక దిశలో వెళ్ళడానికి 5 గంటలు పట్టింది, ప్రవాహ దిశలో వెళ్ళడానికి 3 గంటలు పట్టింది. ఇప్పుడు పోవడానికి ఎంత దూరం ఉంటుందో రావడానికి కూడా అంతే దూరం ఉంటుంది. చూడండి, b + c ఇంటూ మనకు దిగువకు వెళ్ళడానికి ఎన్ని గంటలు పట్టింది, 3 గంటలు పట్టింది. ఎగువకు వెళ్ళడానికి, ఎగువ అంటే అప్స్ట్రీమ్ అంటే b - c, 5 hours పట్టింది. b ఇచ్చాడు, అక్కడ 2 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి మీకు, b ఉంది, c ఉంది. b మనకి ఇచ్చాడు, c కనుక్కోమంటున్నాడు. సో b వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. చెప్పండి. సో 8 × 3 24, 3 × c 3c, 8b - 3c, సారీ 5 × 8 40 -5c. ఆ 5cని అవతల తీసుకురండి, 8c అవుతుంది. సో 8c = 16 అవుతుంది. సో c = 2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 2. The ratio of a is to b is equal to 4:5, b is to c is equal to 3:7. Difference between b and c is 40. Then find the value of d. The value of d is 15 less than c. a is to b ఇచ్చాడు, c is to d, b is to c ఇచ్చాడు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఈ రెండిట్లో కామన్ వాల్యూ ఏంటి, b కదా. ఇక్కడ b ఎంత ఉంది, 5 ఉంది. ఇక్కడ b ఎంత ఉంది, 3 ఉంది. ఓకేనా, ఆ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే దీన్ని ఇంటూ 3 చేయండి, దీన్ని ఇంటూ 5 చేయండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏ ఎంత అవుతుంది, 12 అవుతుంది. b రెండింటిలో కూడా 15 అవుతుంది. c 35 అవుతుంది. a is to b is to c. లేదు అంటే మీకు తెలిసిందే కదా, a is to b తెలుసు, b is to c తెలిస్తే మనం ఇలా చేస్తాం. ఓకేనా. సో 4 3s are 12, 5 3s are 15, 5 7s are 35. ఇలా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆర్ యు గాట్ ఇట్ అన్నా. అదే. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే బీసీల మధ్య భేదం ఇచ్చారు. బీసీల మధ్య భేదం ఎన్ని పార్ట్స్, 20 పార్ట్స్. ఆ 20 పార్ట్స్ ప్లస్లో ఏమి ఇచ్చారు, 40 ఇచ్చారు. అంటే ఈచ్ పార్ట్ వాల్యూ విల్ బి 2. ఇప్పుడు మనకు సి వాల్యూ కావాలి, 35 × 2 70. కానీ అడిగింది సి వాల్యూ కాదు, పొరపాటు మీరు 70 అనే ఆప్షన్ పెట్టకూడదు. అడిగింది డి వాల్యూ. డి వాల్యూ అనేది సి కంటే 15 తక్కువ. సి కంటే 15 తక్కువ. సి కంటే 15 తక్కువ అంటే ఎంత అవుతుంది, 55 అవుతుంది. సో డి వాల్యూ విల్ బి 55. డి వాల్యూ విల్ బి 55. ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. sin θ is equal to 5/13. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 2θ. మనందరికి కూడా తెలుసు cos 2θ అని మనం ఎలా రాయొచ్చు అంటే 1 - 2 sin² θ రాయొచ్చు. 1 - 2 sin² θ. sin² θ అంటే ఎంత అవుతుంది, 25/169 అవుతుంది. అప్పుడు 1 - 50/169 అవుతుంది. అప్పుడు 169 - 50 అంటే 119. 119/169. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 119/169. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఏఎల్పి మాక్ టెస్ట్ నెంబర్ 15 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. సో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అని పెడతాం, ఎందుకంటే ఎవరైతే
టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేస్తున్నారో వారికి కంప్లీట్గా కూడా ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ప్రకారం కంప్లీట్గా కూడా యాప్లో పెట్టడం జరుగుతుంది. సో 1 or 2 వీడియోస్ మాత్రమే ఈ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి సో మీకు యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ 1000 టెస్ట్లు వస్తాయి. ఈ మాక్ టెస్ట్లకైతే మీకు పీడిఎఫ్ వస్తుంది, అదేవిధంగా ఎగ్జామ్ వస్తుంది, సో మీకు ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి. అదేవిధంగా ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ వస్తాయి, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ వస్తాయి. ఓవరాల్గా కంప్లీట్గా కూడా ఉంటుంది. ఇంకా కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే కంప్లీట్గా టెస్ట్ సిరీస్ కూడా వాళ్ళకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా అంటే ఎగ్జామ్ మనకు చాలా దగ్గరలో ఉంది కాబట్టి మనకు జూన్ నుంచి స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ మీద మీరు ప్లాన్ చేసుకోవాలి. సో కోర్స్ను కూడా మీరు సో పర్ఫెక్ట్ కోర్స్ మన దగ్గర అవైలబుల్లో ఉంది కాబట్టి మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరూ కూడా శివారెడ్డి లాజిక్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి కోర్సును సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ ప్రిపరేషన్ని సో అంటే మీ ప్రిపరేషన్లో ఒక సీరియస్నెస్ తెచ్చుకొని ఇమ్మీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.